4 పేజీలు 6 పేజీలు ఉంది హామీలు. కొత్తగా వచ్చిన నేను ఎవరో తెలియకోకుండా వచ్చినప్పుడు చేసినారు. ఈ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రిగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాటలకో లేకుంటే నీ ఆలోచన విధానానికో తప్పు చేస్తున్నామని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ అనేది ఇది పేదవాడి యొక్క ఆస్తి. ఈ రోజు సగం సగం నిలిచిపోయినాయి అంటారు. కట్టి ఇది పూర్తిగా కట్టి మేము 3 ఏళ్లలో మేము చేయగలిగినట్టు చేసినాం. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది కదా. ఈరోజు మేమందరం కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? అమరావతి లాంటి ప్రాంతంలో నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అదంటే కదే డబ్బులు సంపాదించి పెడతాదనుకున్నటువంటి ఒక రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఈరోజు దానికోసం లక్షల కోట్లు పెడుతున్నావు కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావు. ఈరోజు దానికోసమే లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఎన్నో పథకాలు పేదవాడికి రావాల్సినది నిలిచిపోయే సందర్భం. 2 సంవత్సరాలు అయితే అంతే కదా దాదాపులో. వాళ్ళు అనుకున్న 1 సంవత్సరం 6 నెలలే అనుకున్నాం. ఒక్క చోట ఒక కొత్త పెన్షన్ ఇచ్చినాడేమో చెప్పండి. 5 లక్షల పెన్షన్లు పీకేసినాం. ఇదే కదా జరిగేది. కేవలం అభివృద్ధి అంతా ఒకటే చోట కేంద్రీకృతం అయితేనే కదా ఈ సమస్య ఎంత వచ్చేది. డబ్బులంతా తీసుకుపోయి ఒక చోటే పెడితే ఈరోజు నువ్వు మెడికల్ కాలేజీలు కట్టలేవు, రోడ్లు కట్టలేవు, ఏ సంపదను కూడా సృష్టించలేవు. కాబట్టి మేమందరం వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ చేసేది వేరే వాళ్ళకి ఎంత తెలుసా? ఎకరా 100 రూపాయలట. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఎకరా 100 రూపాయలు. ఈడ రైతుకు చూస్తే గిట్టుబాటు ధర లేక ఇతనల్లా అవుతున్నాడు. మీకు మాత్రం బాగా గిట్టుబాటు అవుతుంది. పండించిన పంట గిట్టుబాటు ధర లేక ప్రతి ఒక్కటి ఈ పంట అని చెప్పండి. వేరుశనగ కావచ్చు, కంది కావచ్చు, ఎప్పుడు ఏ పంట ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈరోజు వ్యవసాయ రంగం ఉన్నాం. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మా నియోజకవర్గంలో ఉన్న సత్యకుమార్ని కోరుకునేది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది, మీ ఇంతవరకు మీరు చెప్తున్న రికార్డులన్నీ కూడా 50 లక్ష ఎస్ఎఫ్టీ బిల్డింగ్లు కట్టేసి అది ఎవరో స్థాపించిన బిల్డింగ్ కట్టించేసి హైటెక్ సిటీ నీదే అని చెప్పుకునేవా? మీరు ఎందుకు ఇంకా హైదరాబాద్లో చెప్పుకుంటున్నాను? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇది చేశాను, ఇది కట్టాను, ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నువ్వు అంతే బాగా చేసింది మన జూబ్లీ సెలక్షన్లో ఎందుకు పోటీ చేయలేకపోయినావు? మా నాయకుడు చూస్తే అన్ని ముగ్గుసూరుగా నేను ఇట్లే పోతా, చెప్పే వెళ్ళాలా, చెప్పులు వేసుకొని వెళ్ళాలా అంటాడు. అతను చూడు ఎంత తెలివిగా లోకేష్లో బీహార్లో పోయి ఎన్డీఏ గెలవాలంటాడు. మళ్ళీ హైదరాబాద్లో పోయి ప్రచారం చేసి అనొచ్చు కదా, బీజేపీ నిలబడింది కదా, ఆడపోయి గెలిచొచ్చు కదా. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఆడ చూస్తే కాంగ్రెస్కి తెలంగాణలో, ఆడ చూస్తే అది ఢిల్లీలో ఉన్న మోడీని చూస్తే మొన్నటివరకునే ఏంది ఆ మోడీ హూ ఆర్ యూ అని, ఈరోజు చూస్తే విశ్వగురు నువ్వు అని. కరెక్ట్ టైంలో తగిలినాడంట. ఇతనికి తగాల్సిన టైంలో తగిలినాడంట. మన వదులుకున్నారు వీళ్ళంతా ఈ దరిద్రాలు. అదే చెప్తాను, అప్పుడు కరోనా టైంలో మాస్క్ వేసుకుంటే అవి తీసేసింటే ఈ దరిద్రం ఈయనే భాగం కూడా ఉండేది కదా. దానికంటే డేంజర్ వీళ్ళు, కరోనా వైరస్ కంటే డేంజర్ వీళ్ళు. అదన్నా 10 మందితో కలుస్తా అంటే పోతామో ఉంటామో తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు మన వెనకలంటే పొడుస్తూ అంటారు. ఇది ఎట్లా అంటే అట్లా అంటే ఏంది రాజా. కాబట్టి సో నువ్వు అవన్నీ ఉద్ధరించే కాదు, మా పేరు కదిలిగేటట్టు అన్నాడు. కదిలిగేట దేవుడికి కదా. ఇప్పుడు 26 మందికి ఇప్పిలేకపోయినాడయ్యా. 26 మందికి కొత్త ప్రాజెక్టులు వద్దు. నేను ఆల్రెడీ 132 మందికి ఉంటే 103 మందికి ఇప్పించినాను. మిగతా కోర్టు కేసు కూడా నేనే 30 సార్లు వెంట కోర్టుకి. అది ఇంతవరకు తొలగించలేకపోయినా, అది ఇంతవరకు కట్టలేకపోయినా. నిన్ననో మొన్న చూసా పొడరాళ్ళపల్లి రిజర్వాయర్ అని ఇప్పి డబ్బులు ఇప్పి నేను అన్యాయం చేసినాను అన్నావు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే నువ్వు ఏం న్యాయం చేసినావు? నిన్న పోయినా రామనేది తెలుస్తేనే కదా ఏమి ఎక్కడ ఏంది, ఎవరికి ఏం అవసరం ఉంది అని చెప్పేసి. ఈ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితి అనేది ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని చెప్పేసి నీకు నియోజకవర్గమే లేదు అంటే. మెడికల్ కాలేజీలో అవి కట్టినాడు, బాత్రూమ్లు కట్టలేదు, హాస్టల్ కట్టలేదు. కట్టి గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఎవరికో మంచి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని చెడగొట్టడానికి ఎందుకు ప్రయత్నం? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్ని ఉన్నాయి, అన్ని చోట్ల కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాకుండా అక్కడ ప్రైవేట్కి ఎందుకు పీపీపీ మోడ్లో ఎన్ని చోట్ల పోయినా కనుక్కోండి. మన ఛత్తీస్గఢ్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 2000 కోట్లు 3000 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. మీ ప్రభుత్వమే ఉంది కదా.
అంటే మిగతా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా లేదు ఈ పీపీపీ అనేది, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే ఇక్కడైతేనే బాబు గారు ఉన్నారు, బాగా దోచుకోవచ్చు, కావాల్సిన వాళ్ళకు ఇవ్వచ్చు అని చెప్పేసి. ఒకడు ఎమ్మెల్యే కావాలన్నా, ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక మంత్రి కావాలి అన్నా కానీ ఎంతో మందికి దక్కే అవకాశం ఒకరికి దక్కుతుంది. ఎంతో మంది పోటీ చేస్తూ ఉంటారు, 30 మంది 40 మంది పోటీ చేస్తారు, కానీ ఒకడే అయితే అంటారు కదా. ఆ వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా అక్కడ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేయాల్సిన బాధ్యత నాయకులుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ అది ఎక్కడ ఇక్కడ ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వంలో కనపడలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఒకటి, ఆ కోటి సంతానకాల కార్యక్రమం కూడా దిగ్విజయంగా, ఇచ్చిన పేపర్లన్నీ కూడా తొందరగా తీసుకుని రండి, అన్ని కంప్లీట్ చేయండి. దగ్గర 60,000-70,000 మందితో మన నియోజకవర్గంలో సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క పేదవాడి యొక్క ఘోష. నాకు తెలిసే 4-5 మందిని చూసాం, నాకు తెలిసే 4-5 మందిని చూసాం. అది పాపం వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు మార్కెట్లో, అన్న నా ఆస్తి అమ్ముతా, ఎవడన్నా కొనేవాడిని అన్న, పిల్లలు ఫీజు కట్టే టైం అయింది. ఇప్పుడు ఫీజు కట్టే టైం, మెడికల్ కాలేజ్ ఫీజులు కట్టాలా అని చెప్పి ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. మొన్ననే చూసా, బోడే ప్రసాద్ అని చెప్పేసి, ఈయన ఎమ్మెల్యే, పెనమలూరు ఎమ్మెల్యే. ఆయన మొన్న రాసినాడు, ట్విట్టర్లో పెట్టినాడు పాపం లోకేష్కి. ఇట్ ఈజ్ మిస్ మంగళగిరి హెఫీసాబా ఏంజల్ అనే పాప, డాటర్ ఆఫ్ డేవిడ్ రాజు. ఈమె పెనమలూరులో చదువుతోందంట. పాపం ఇక్కడ సీట్ రాక, ఆ డబ్బులు పెట్టుకోలేక, పేమెంట్కి డబ్బులు పెట్టుకోలేక, నేను రాశాను, మీ ఎమ్మెల్యే రాసిన లెటరే, మీ ఎమ్మెల్యే ట్విట్టర్లో పెట్టినే నేను పెడుతున్నాను. ఆ పాప ఫిలిప్పైన్స్లో MBBS కోసం పోయింది, డబ్బులు కట్టి. ఇక్కడ ఫీజులు కట్టుకోలేక, ఇక్కడ కోట్లాది రూపాయలు ఫీజులు కట్టుకోలేక ఫిలిప్పైన్స్కి, చాలామంది చైనాకి అంతా పోతూ ఉంటారు. మళ్ళీ ఆడ పోయి రాసొచ్చి ఆడ పాస్ అయినా మళ్ళీ ఏదో ఒకటి ఎగ్జామ్ రాయాల. ఆ పాప రాసింది, సన్ ఆఫ్ డేవిడ్ రాజ్ అనే రాసి ఎమ్మెల్యే రాసినాడు. షీ వెంట్ టు మినామార్, అంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఒక ప్రాంతం లేకపోయింది, మినామార్ అనే ప్రాంతం లేకపోయింది. పోయి అక్కడ పని చేసుకుంటున్నప్పుడు అక్కడ ఎందుకు అని రాసినారు, షీ వెంట్ టు మినామార్ ఫర్ పార్ట్ టైం వర్క్ ఇన్ ఆర్డర్ టు పే సెమిస్టర్ ఫీజ్ అండ్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఇన్ మిలిటరీ క్యాంప్ అట్ మినామార్. మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. మినామార్ అనే ప్రాంతం లేకపోతే ఆ ఫీజులు కట్టుకోవడానికో లేకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వెళ్తే ఒక MBBS స్టూడెంట్ అక్కడ మిలిటరీ క్యాంప్లో స్ట్రక్ అయిపోయినాను, ఇబ్బందికరమైంది, నాతో పాటు చాలామంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ అని చెప్పి బోడే ప్రసాద్ అనే పెనమలూరు ఎమ్మెల్యేకి ఆమె చెబితే ఆయన ట్విట్టర్లో పెట్టాడు, మై హంబుల్ రిక్వెస్ట్ టు కైండ్లీ ఫెసిలిటేట్ హర్ టు రిటర్న్ టు హర్ హోమ్ టౌన్ అని చెప్పేసి, ఇంటికి రావడానికి ఆమెకు అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే రాశాడు. అలా 100,000 మంది విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వచ్చింది ఆ కష్టం? ఫిలిప్పైన్స్, చైనా, కర్ణాటక, ఇక్కడ అందరికీ కూడా ఎందుకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? కోట్లాది రూపాయలు ఫీజులు, మెడికల్ ఫీజులు ఏమి లక్షల్లో ఉండదు ఆయన, కోట్ల రూపాయల్లో కట్టాల్సిన పరిస్థితి. B కేటగిరీలో వచ్చిన 20 లక్షలు 30 లక్షల సంవత్సరానికి. అంత ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసేసి నువ్వు ఎవరికో దారాదత్తం చేయాలనే ఆలోచన ఎంతవరకు ఆలోచన మీరే చెప్పండి. నేను ప్రజలందరూ ఆలోచించుకోరు. నేను చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కావచ్చు, చాలా ఒక మేధావులు ముసుకేసుకొని వాళ్ళకి మొత్తం అంతా తెలుసు అని చెప్పారు. ఏమైపోయినారు? ఆ రోజు వచ్చినప్పుడు చెప్తారు కదా, జగన్ మీద ఒంటికాల మీద వస్తుంటారు కదా. మరి ఈరోజు ఎందుకు రాష్ట్రంలో ఒకటే ప్రాంతంలో, అమరావతి లాంటి ప్రాంతంలో వేలాది కోట్ల, లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందు వల్లనే ఈరోజు మిగతా మెడికల్ కాలేజీ లాంటివి కూడా కట్టలేకపోతున్నారు అనే పరిస్థితి ఎందుకు చెప్పలేకపోతున్నాం? మాట్లాడాలి కదా, జనమంతా మనం మాట్లాడుకోవాలి, ఇంత అన్యాయం జరుగుతోంది అని చెప్పి. ఇలా ఎంతమంది పిల్లలు వేరే దేశాలకు కానీ వేరే దాంట్లోకి పోయి ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నాం. ఆ మనోవేదన ఎంతమంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఉండొచ్చు.
ఒక నాయకుడిగా, ఒక రాష్ట్రానికి అధిపతిగా నువ్వు చేయాల్సింది ఇది కదా. కాబట్టి మీ అందరినీ కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పేం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసినాడనో, ప్రజలందరూ సంతకాలు చేసినారని చెప్పేసి వాళ్ళందరూ ఉన్నారు కదా నేనెందుకు ఎక్కి తగ్గాలనే భావజాలు, భేషజాలు వదలండి. తప్పేం లేదు, ప్రజల కోసమే. ఒక తప్పులు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో కావాలి, మన మానవ సహజ తప్పుదాలు చేస్తుంటారు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని పోతుంటాం. కాబట్టి అవి సరి చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఈ పీపీపీ మోడ్లో ఉండడం వల్ల, ఎందుకు ఏదో ఒకటి ఆశ లేకుండా ఎందుకు హాస్పిటల్కి డబ్బులు కడతా చెప్పు. అతను 200 కోట్లు పెట్టాలి కదా. ఎవరికైతే టెండర్లలో వచ్చిందో అతను 200 కోట్లు పెట్టాలి. 200 కోట్లు పెట్టి అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాడా? అందిలేడు కదా. అతను ఎంతో అంత ఛార్జ్ చేయాలి హాస్పిటల్స్ నుంచి, పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తేనే అతనికి కూడా గిట్టుబాటు అవుతుంది. అదే ప్రభుత్వం కడితే ఉచితంగా చేయొచ్చు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మీరందరూ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా, మనం చేసినది కోకొల్లకి చేశాం. మనం చేసిన పనిని తల ఎత్తుకొని కాళ్ళ ఎగేసుకొని తిరిగేంత ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎవరికి లేదు, ఎవరికి లేదు. బాబు షూరిటీ అదేందుకు గ్యారంటీ, మోసం గ్యారంటీ, అది మనం చెప్పినది. హ్యాపీ ఏదో చెప్పుకొని తిరిగినాడు కదా, భవిష్యత్తు గ్యారంటీ. అది పెట్టుకొని వాళ్ళని తిరగమని ఇంటింటికి తిరగమను పోయి, దొమ్మా మేము ఇది చెప్పినాం, ఇంటికి 10 లక్షలు వచ్చాయి, 15 లక్షలు అని చెప్పిద్దో, 7 లక్షలు వచ్చినాయి తల్లి అని చెప్పి టిక్ వేసుకుంటా తిరగమని చెప్తాను. 50 ఏళ్ళగా పెన్షన్ ఇచ్చా అన్నావు కదా, మరి 50 వేలు అంటావు. 10,000 ఇచ్చామన్నావు కదా. అది ఇంకా ఎంత జనానికి నోటికి ఎంత వచ్చి అంత చెప్పేటప్పుడు అది ఎంత జనం అయితే ఏముంది, ఎంత చెప్తా అంటారు. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి. జనం దగ్గరికి పోయి మాట్లాడాలి అన్నా, చెయ్యాలి అన్నా ధైర్యం ఉండాలి. మన పథకాలు చేసినాము, వివరించినాము, అన్ని చేసినాం కదా. సరే, మనిషిని నడిపించేది ఆశ, అవకాశం దానికి ఏముంటుంది. కానీ ఇంకోటి కొత్తగా ఏదో వస్తుందని చెప్పి ఇప్పుడు తిరగమని చెప్పు, మనం డైలీ తిరుగుతా ఉంటుంది.